హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మాధవరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే వీడియోలో మనం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఇలా బాండీలో ఒక 1.5 స్పూన్ నేను నెయ్యి అయితే తీసుకున్నాను. మీరు నెయ్యి కావాలనుకున్న కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. చూసినా కదా ఇలా ముందుగా తురుముంచుకున్న మన బాదం అయితే ఇలా వేయించేసుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూసినారు కదా ఇలా బాదం చిన్నగా తురిమేసుకొని వాటిని మంచిగా ఒక బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన ఇలా పెట్టేసుకోండి. చూపించిన విధంగా ఉండాలండి, కొంచెం ఎక్కువ మాడిన టేస్ట్ రాదు మనకి. చూసినా కదా ఇలా తర్వాత మళ్ళీ అదే బాండీలో నేను కొంచెం కట్ చేసి ఉంచుకున్న వాల్నట్స్ కూడా వేసుకున్నాను. ఇవి కూడా సేమ్ కొంచెం వేగంగానే మనకు కొంచెం కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఏంటంటే పరమాన్నంలోకి మధ్య మధ్యలో పంట కింద వెళ్తుంటే చాలా కమ్మగా ఉంటుంది. అమ్మవారి నైవేద్యాలలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కొంచెం కమ్మదనం ఎక్కువ ఉంటుంది. చూసినా కదా ఇవి కూడా కాస్త వేగినట్టు అనిపించగానే తీసేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే బాండీలో కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఇవి కాస్త మనకి వేగినట్టు అవ్వగానే వీటిని కూడా సేమ్ యాజ్ యూజువల్ కాస్త వేయగానే మనకి అదే నెయ్యి సరిపోతుంది. సో దాంట్లోనే నేను వేసేసుకున్నాను. ఎక్స్ట్రా అయితే నెయ్యి ఏమి యాడ్ చేసుకోలేదు. ఈ పరమాన్నంలో స్పెషల్ ఏంటంటే నేను అయితే పాలు యాడ్ చేయట్లేదండి. ముందుగా మనం ఈ ప్రాసెస్లో రైస్ అనేది ఉడికించుకొని ఉంచుకోవాలి. తర్వాత కిస్మిస్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో నేను కప్పున్నర బెల్లం తీసుకున్నాను. ఏ కప్తో అయితే మనం రైస్ ఉడికించుకుంటామో అదే కప్పుకి మీరు డబుల్ తింటాం స్వీట్ అనుకున్న వాళ్ళు కప్పుకి 2 కప్పుల బెల్లం వేసుకోండి. లేదు అంటే కప్పుకి కప్పున్నర వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాము, సో అందుకని కప్పుంబావు బెల్లం యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా బెల్లం మొత్తంగా కరగబెట్టేసుకోవాలండి. ఇలా బెల్లం మొత్తంగా కరిగినప్పుడే మనకి రైస్లోకి పర్ఫెక్ట్గా ఈ బెల్లం అనేది సరిపోతుంది అనమాట. ఇలా కొంచెం సిలికాన్ హ్యాండిలింగ్ ఉంటే మనకి చాలా ఈజీ అవుతుందండి. బ్యాండీకి కొంచెం అతుకున్నాను, మనకు కలబెట్టడానికి ఈజీగా ఉంటుంది. నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సిలికాన్ స్పూన్వి. సో మీరు ఒకసారి చూసి తీసుకోండి. చూసినా కదా ఇలా కంప్లీట్గా కలబెట్టేసుకొని మనకి ఏం స్టోన్స్ అనేవి లేకుండా రాళ్ళేం లేకుండా చూసుకోవాలి. లేదు అంటే వడగట్టేసుకోండి. కొంచెం చల్లనట్టు అనిపించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకు ముందుగా ఉడికించుకున్న ఈ రైస్ ఏదైతే ఉండిందో అది యాడ్ చేసేసుకోండి. రైస్ అనేది మీరు కావాలంటే పాలతో ఉడికించుకోండి. నేనైతే ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకొని రైస్ ఉడికించుకున్నాను. లేదు మీరు నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉడికించుకున్నానండి. సో ఇలా ఉడికించుకున్న రైస్ని మనము ఈ కరిగించుకున్న బెల్లంలో వేసేసుకొని కలబెట్టేసుకోవడమే. ప్రసాదాలు చేసే టైంలో చాలా హడావిడి లేకుండా ఇలా అయితే చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండి. ముందుగానే రైస్ ఇలా మనం ఉడికించుకొని ఇలా బెల్లం జస్ట్ కరిగించేసుకొని యాడ్ చేసుకుంటే వితిన్ 5 మినిట్స్తో మన ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతుంది. నేను ముందు వీడియోలో కూడా పులిహోర ఎలా రెడీ చేయాలో చూపించాను. ఇన్స్టాంట్గా మనం 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. వాయనం ఇవ్వడానికి వరలక్ష్మి వ్రతం రోజు చాలా హడావిడి ఉంటుంది కదండి. సో అలాంటి టైంలో ఇలా ఇన్స్టాంట్గా కుక్ చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇలా కంప్లీట్ కలబెట్టేసుకొని కొద్దిగా వాటర్ అన్నట్టు అనిపిస్తే మాత్రం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి. చాలా ఈజీగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీకు ఈ టైంలో కావాలనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు ఆల్రెడీ రైస్లో కొంచెం ఉడికించుకున్నాను కాబట్టి నేను కంప్లీట్ పాలు అనేవి యాడ్ చేయట్లేదు. చూసినా కదా ఇలా మొత్తం మనకి బెల్లం ఉన్న అన్నం అనేది కంప్లీట్ ఉడుకుతూ ఉండాలి. ఇలా ఉడుకుతున్న ప్రాసెస్లోనే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది యాలకుల పొడి ఏంటంటే పొట్టు యాడ్ చేయరు. నేనైతే కొంచెం పొట్టు కూడా ఒకసారి యాడ్ చేస్తాను, ఒకసారి ఓన్లీ పౌడర్ మాత్రం యాడ్ చేస్తాను. చూసినా కదా ఇలా మనకి కంప్లీట్గా కలబెట్టేసుకొని వాటర్ అనేది కొంచెం దగ్గర పడేంతవరకు బెల్లం అన్నం అనేది మొత్తంగా కొద్దిగా దగ్గర పడేంతవరకు చూసుకోండి. తర్వాత దీంట్లోకి ముందుగా దంచి పెట్టించుకున్న ఇలాచీ కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలండి. మీకు గార్నిషింగ్ కావాలనుకుంటే కొద్దిగా పక్కన పెట్టేసుకోండి. నేనైతే కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులోనే యాడ్ చేసేసాను. చూసినా కదా ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా కలబెట్టేసుకోవాలి. మనకైతే చక్కగా 5 మినిట్స్లోనే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఎలాంటి పండుగ రోజులు కానివ్వండి, ఎలాంటి ఇంట్లో కొంచెం స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడాను 5 మినిట్స్లో మనం బెల్లం పరమాన్నం కానివ్వండి, ఎలాంటి స్వీట్స్ కానివ్వండి 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ముందు వీడియోలో పులిహోర అయితే నేను అప్లోడ్ చేశాను. వన్స్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అమ్మవారికి ఇలా ప్రసాదాలు పెట్టడం వల్ల కూడా మనకి ఒక బ్లెస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఫైనల్గా ఇలా నేతితో మనం లాస్ట్లో టచ్అప్ ఇచ్చేస్తే ప్రసాదం అనేది టేస్ట్ అనేది మరింత అవుతుంది. చూసినా కదా ఇలా నెయ్యి వేసిన తర్వాత కంప్లీట్గా కలబెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యాన్ని సమర్పించుకోవడమే.
చూస్తున్నారు కదా, ఇలా ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఫస్ట్ టైం ఇష్టంలో డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.